హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భక్తవత్సలం. గత 30 సంవత్సరాలుగా జర్నలిజం రంగంలో కొనసాగుతూ ఉన్నాను. మీ అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేయబోయేటువంటి వీడియో కేంద్ర బడ్జెట్కి సంబంధించినటువంటి అంశం. 2025-26 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు తన 8వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టడం మనందరము చూసాం. ఈ బడ్జెట్కు సంబంధించినంత వరకు ఇప్పటికే చాలా చర్చలు జరిగాయి. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి, ఇతర ప్రతిపక్ష నాయకులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి చాలామంది రాజకీయ నాయకులు వారి వారి అభిప్రాయాలను నిష్కర్షగా తెలియజేయటం అనేటువంటిది మనము చూసాం. సరే, ఎవరి పద్ధతిలో వారు, ఎవరు రాష్ట్రానికి ఎలా మేలు జరుగుతుందో, ఎందుకు మేలు జరగలేదో కారణాలను కూడా విశ్లేషిస్తూ వారు చెప్పడం అనేటువంటిది జరిగింది. ప్రధానంగా ప్రధానమంత్రి గారు ఒక అంశాన్ని చెప్పారు. దేశ ఆర్థిక వృద్ధికి ఈ బడ్జెట్ బూస్టు లాంటిదని, అనేక మందికి, పేద, మధ్యతరగతి, రైతు వర్గాలకు ఈ బడ్జెట్ ఎంతగానో దోహదం చేస్తుందని ఆయన తన సహజ ధోరణిలోనే చెప్పడం అనేటువంటిది మనము విన్నాము. అయితే ఈ బడ్జెట్కి సంబంధించి మనం విశ్లేషించినప్పుడు ఒక 5 అంశాలని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మీ ముందుకు రావడం జరిగింది. ఒకటి, ఏ బడ్జెట్ అయినా దేశ ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసినటువంటి మొత్తాలను కానివ్వండి, అప్పుల ద్వారా వచ్చినటువంటి మొత్తాలను కానివ్వండి, రెండింటినీ బ్యాలెన్స్ చేసి దేశ అవసరాలకు అనుగుణంగా ఖర్చు పెట్టడమే బడ్జెట్. ఇందులో సహజంగానే వెనుకబడినటువంటి వర్గాలు, మధ్యతరగతి వర్గాలు, అవసరమైనటువంటి రాష్ట్రాలు, ప్రాంతాలు, వీటన్నిటికీ కూడా సమన్యాయం చేయాల్సినటువంటి అవసరం ఈ ఏ బడ్జెట్లోనైనా ఉంటుందనేటువంటిది మనకి తెలియని విషయమేమి కాదు. అయితే ఈ బడ్జెట్లో చూసినప్పుడు 5 అంశాలు మనకి గోచరం అవుతాయి, అంటే పరిశీలించాలి. ఒకటి, వివిధ వర్గాలకు జరిగేటువంటి మేలు, ఏ వర్గానికి ఎలాంటి మేలు జరుగుతుంది, ఇది ఒక అంశం. రెండవ అంశం వచ్చినప్పుడు రూపాయి రాకేంటి, పోకేంటి, ఎంత శాతంలో ఏ రంగానికి ఖర్చు పెడతా ఉన్నారు, ఎంత శాతంలో ఏ వర్గాల ప్రజలను మనం వారికి టచ్ చేస్తా ఉన్నారనేటువంటిది రెండవ అంశం. మూడవ అంశం వచ్చినప్పుడు ఏ బడ్జెట్ ప్రవేశపెట్టినా ఆ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఆ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీకి కానివ్వండి, ఎంతవరకు ఈ బడ్జెట్ మేలు జరుగుతుంది అనేది మూడో అంశంగా చూద్దాం. ఇక 4వ అంశం వచ్చినప్పుడు మౌలిక సదుపాయాలు. ఏ ప్రభుత్వమైనా, ఏ దేశమైనా అభివృద్ధిలో ముందుకు సాగాలంటే మౌలిక సదుపాయాల కల్పన అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారానే దానికి అనుబంధంగా మొత్తం ఆయా రాష్ట్రాల్లోనూ అభివృద్ధి జరిగేటువంటి అవకాశాలని మనము కొట్టిపారేయలేము. ఇక 5వ అంశం చూసినప్పుడు ప్రత్యేకించి మనం ఆంధ్ర రాష్ట్రానికి ఎంతవరకు మేలు జరిగింది అనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశంగా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మొదటి అంశానికి వచ్చినప్పుడు ప్రధానంగా ఈ బడ్జెట్లో మధ్యతరగతి, రైతాంగం, పారిశ్రామిక వర్గాలు, మౌలిక సదుపాయాలు, వీటన్నిటికి సంబంధించి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ని నిర్మలా సీతారామన్ గారు తాను ప్రవేశపెట్టినట్లు ఆమె స్పష్టంగా చెప్పారు. ఇందులో
ప్రత్యేకించి ప్రస్తావించవలసినటువంటి అంశం మధ్య తరగతికి 12 లక్షల లోపు ఆదాయ పరిమితిని విధించారు. గతంలో ఈ ఆదాయ పరిమితి 3